ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్ చోకర్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. నెక్లెస్ ఉంది కదా చోకర్ ఎందుకులే అనుకునే వాళ్ళకి చెప్తున్నానండి. చోకర్సే. బికాజ్ నెక్ దగ్గర పెట్టుకున్నప్పుడు వాటి లుక్ అది క్రియేట్ చేసే కళ కానీ ఏవి క్రియేట్ చేయలేవు. లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు మనకి చోకర్సే బాగా సెట్ అవుతాయి. శారీస్ పైకి కూడా పర్ఫెక్ట్ ఇంకా. సో చోకర్స్ అనేది మల్టీపర్పస్ గా యూజ్ అవుతాయి. చోకర్స్ ఆర్ ద బెస్ట్ ఎప్పుడు కూడా. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్స్. మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్‌టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. ప్రస్తుతం నేను కలెక్షన్ అంతా కూడా నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. నాగోల్ క్రాస్ రోడ్స్ వస్తారు కదా, కియా కార్ షోరూమ్‌కి అపోజిట్‌లో ఉంటుంది. ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నారంటే కెనరా బ్యాంక్‌కి పక్కనే ఉంటుంది స్టోర్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ రోజైతే చోకర్ కలెక్షన్ మీకు సీజెట్స్‌లో ఉంటాయి. కంప్లీట్ నక్షి స్టైల్‌లో ఉంటాయి. చోకర్స్‌లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. సో చోకర్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. చోకర్స్ ఎంతైనా కానీ మనకి నెక్లెస్ అది ఎంత ఏసుకున్నా చోకర్ లుక్ చోకర్‌దే. బికాజ్ మనం ఏదైనా లెహెంగా వేసుకున్నప్పుడు నెక్లెస్ కంటే ఎవరైనా చోకరే ప్రిఫర్ చేస్తాము. సో చోకర్ అనేది చోకర్ చాలా బాగా కనబడుతుంది. సో ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నాను. ఫస్ట్ లైన్ అంతా జిగ్‌జాగ్ లాగా వాటికి సీజర్స్ వచ్చాయి. సెకండ్ లైన్ అంతా ఇలా మనకి సర్కిల్స్ లాగా ఇచ్చేసి వాటి మధ్యలో 2 లైన్స్ లీఫ్ ప్యాటర్న్ లాగా. కింద నుంచి మళ్ళీ మనకి స్టోన్స్ ఇచ్చేసి రౌండ్స్ వచ్చేసాయి. ఎంత బావుందో ప్యాటర్న్. ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్, కింద డాంగ్లర్ ఏమో పర్ల్‌తో వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 60 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో ఒక సింపుల్ చోకర్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. పైన అంతా కూడా జిగ్‌జాగ్ స్టైల్ విత్ సీజర్స్. సెకండ్ అంతా ఇలా మనకి లీఫ్ లాగా, కింద మళ్ళీ జిగ్‌జాగ్ వచ్చింది. మధ్యలో ఫ్లవర్, రూబీ కాకుండా మీకు ఎమరాల్డ్ ఇచ్చారు. మీరు రూబీ కావాలి అనుకుంటే కొందరేంటంటే చేంజబుల్‌గా కావాలి అంటుంటారు. అలా కూడా పెట్టించుకోవచ్చు. డాంగ్లర్స్ అంతా పర్ల్స్‌లో వచ్చాయి. మీరేదైనా లెహెంగా వేసుకున్నప్పుడు, శారీకైనా, లాంగ్ ఫ్రాక్‌కైనా ఈ ప్యాటర్న్ చాలా బాగా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 42 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఈ స్టైల్ చూడండి. అంటే గోల్డ్ హెవీగా కనిపించాలి, మాకు చోకర్ అయినా కూడా సీజర్స్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. షేప్ అంతా ఇలా వి షేప్ లాగా వచ్చింది. పైనంతా కూడా కలర్‌ఫుల్ స్టోన్స్ ఇక్కడ ఇలా ఇచ్చి వి షేప్‌లో ఇచ్చారు కదా! అమ్మవారు, పీకాక్స్ అంతా సీజర్స్ అండ్ లీవ్స్‌లో వి షేప్. కిందంతా మ్యాంగోస్ వచ్చేసాయి. డాంగ్లర్స్ ఏమో పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 54 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఈ చోకర్ అయితే ఇంకా హైలైట్. పైనుంచి అంతా కూడా ఒకటి స్టోన్, ఒకటి కార్వింగ్‌తో ఫస్ట్ లైన్ అంతా ఫిల్ అయిపోయింది. సెకండ్ లైన్ చూస్తున్నారు కదా! ఇలా వి షేప్ ఇచ్చేసి ఫ్లవర్స్ అంతా ఏమో గోల్డెన్ కార్వింగ్ విత్ గ్రీన్ స్టోన్. మిగిలినవంతా సీజర్స్‌తో లీవ్స్ వచ్చేసాయి. కింద కూడా అంతే. డాంగ్లర్స్ ఏమో పర్ల్స్ అండ్ ఇది పంకిన్ బీడ్. మీకు క్లియర్‌గా తెలుస్తుందని అనుకుంటున్నాను. గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ చోకర్ చూసేయండి. ఇదైతే మధ్యలో అమ్మవారు. ఇటు అమ్మవారు. కింద ఫ్లోరల్ ప్యాటర్న్. మిగిలినవంతా అలంకరణ మనకి లీవ్స్, సీజర్స్‌తో, కలర్‌ఫుల్ స్టోన్స్‌తో ఇచ్చారు. కిందంతా మ్యాంగోస్ వచ్చేసాయి. డాంగ్లర్స్ ఏమో పర్ల్ బాల్స్ అండ్ మధ్యలో ఏమో గ్రీన్ పంకిన్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 41 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ చోకర్ చూస్తున్నారు కదా! ఈ చోకర్ ఫస్ట్ పైన లైన్ అంతా కూడా లీవ్స్ వచ్చాయండి. గోల్డెన్ కార్వింగ్‌తో లీవ్స్. నెక్స్ట్ సీజర్స్, రూబీస్, ఎమరాల్డ్స్ వచ్చేసాయి. మధ్యలో ఫ్లవర్, కింద కూడా మంచి రూబీ స్టోన్ సీజర్స్‌తో ఫ్లవర్ లాగా ఇచ్చారు. అటు ఇటు పీకాక్స్, చుట్టూ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్‌లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఈ చోకర్ చూడండి ఎంత బావుందో. పైన వైపున, కింద వైపున మ్యాంగో లీవ్స్ లాగా వచ్చేసాయి. అండ్ మధ్యలో అంతా కూడా జిగ్‌జాగ్ ప్యాటర్న్. వాటిపైన కూడా స్టోన్స్. ఇది మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ రూబీ వచ్చింది. కింద డాంగ్లర్స్ అంతా పర్ల్స్‌లో తీసుకుందాం. హెవీగా ఉంటుందండి. బ్రైడ్స్ ఎవరైనా రిసెప్షన్, ఎంగేజ్‌మెంట్‌కి వేసుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! మనకి దశావతారాల స్టైల్ ఎలా ఉంటుందండి, అలాంటి లుక్ లాగా అనిపిస్తుంది. మధ్యలో మీకు ఒక్కొక్కటి. కానీ డిఫరెంట్ అదైతే కాదు. కానీ డిఫరెంట్ లుక్ అనమాట. చుట్టూ చక్రం లాగా ఇచ్చేసి అష్టలక్ష్ములు వచ్చేసారు. కిందంతా కూడా మ్యాంగో లీవ్స్ వచ్చేసాయి. పీకాక్స్ వచ్చాయి. డాంగ్లర్స్ మీకు ఇక్కడ సైడ్ నుంచి కాకుండా ఓన్లీ ఇక్కడ ఎలివేట్ అయ్యే దగ్గర ఇచ్చారు. రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్. సైడ్‌కి కావాలన్నా మీరు అంటే కస్టమైజ్డ్‌గా చేపించుకోవాలంటే అలా కూడా చేపించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. చోకర్స్ ఎన్ని చూసినా కుందన్ చోకర్ అనేది చాలా బాగా కనబడుతుందండి. ఈ కుందన్స్ చూస్తున్నారు కదా! అన్ని ఓవల్ షేప్‌లో రెడ్ కుందన్స్ సైడ్‌కంతా, మధ్యలో ఏమో గ్రీన్, చుట్టూ ఏమో మనకి వైట్, గ్రీన్ కుందన్స్‌తో వచ్చింది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్‌లో తీసుకున్నాం. సీజర్స్‌తో చోకర్ ఉండాల్సిందే. కుందన్స్‌తో కూడా ఒక చోకర్ ఉండాల్సిందే. బికాజ్ వాటి
పెట్టుకున్నప్పుడు ఫేస్‌లో వచ్చే గ్లో అంతా ఇంత కాదు. చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 95 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 74 గ్రామ్స్ పడుతుంది. సో, మన నెక్స్ట్ చోకర్ చూస్తున్నారు కదా! ఇది డిఫరెంట్ స్టైల్ అండి. కంప్లీట్‌గా లుక్ చూడండి ఎంత బావుంటుందో. మధ్యలో ఓవల్ షేప్ గోల్డెన్ కార్వింగ్‌తో అటు ఇటు పీకాక్స్ అండ్ మ్యాంగో లీవ్స్ ఉన్నాయి కదా! గోల్డెన్ కార్వింగ్. మిగిలినవేమో యాంటిక్ లుక్‌తో మనకి ఓవల్ షేప్ మోజోనైట్స్ అండ్ సీజెట్స్‌తో అక్కడక్కడ ఇచ్చేశారు. డాంగ్లర్స్‌లో కూడా పర్ల్స్ అండ్ రూబీ బీడ్ వచ్చేసింది. గ్రీన్ బీడ్స్ ఏమో పర్ల్స్ పైన, రూబీ బీడ్స్ పైన చాలా చిన్నగా నీట్‌గా ఇచ్చారు. ఇదొక డిఫరెంట్ లుక్ యాంటిక్ స్టైల్‌తో. మీకు లుక్ అర్థమైందనే అనుకుంటున్నాను. వేసుకుంటేనే వీటి లుక్ అనేది తెలుస్తుందండి. గ్రాస్ వెయిట్ 77 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. సో, చూసారు కదండీ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. సో దట్ మీరు హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా తీసుకోవచ్చు. దూరంగా ఉన్నవాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను చెప్పినవన్నీ కూడా ఓన్లీ వెయిట్స్ చెప్పానండి. ప్రైజెస్ ఎప్పటికి చెప్పను. బికాజ్ ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. కొత్తగా చూస్తున్న వారు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.